హాఫ్ బాయిల్డ్ చేసి చూపిస్తాను. 1.5 మినిట్లో అయిపోతుంది. అది ఎందుకంటే మెయిన్ ఈవినింగ్ టైమ్స్ మంచింగ్కి ఇష్టపడే వాళ్ళు, అంటే ఫాస్ట్గా అయిపోవడానికి ఎవరు ఉండరు కదా, బ్యాచిలర్స్ అనుకోండి, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ ఉండే వాళ్ళకి, అంటే మంచింగ్కి కావాలనుకునే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది. సింపుల్, ఏం లేదు, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. 2 గుడ్లు వేసుకోండి, 2 కానీ మీ ఇష్టం వచ్చిన గుడ్లు వేసి, ఏమంటే ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా ఉప్పు, నేను వేసినంత కాదు, నేను కొద్దిగా అట్లే చేతిలోనే పెట్టుకున్నాను, నేను చూపించినంత వేయలేదనమాట. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కొద్దిగా ఉప్పు, తర్వాత కారం, మిరియాల పొడి ఎక్కువ వేసుకోండి, తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేస్తే కొద్దిగా వేయండి, ఓకేనా. గరం మసాలా అట్లా ఏమైనా వేసుకొని మీకు ఏదైనా నచ్చుతుంది వేసిన తర్వాత ఆ మిరియాల పొడి అదంతా వేయకూడదు, ఓకే. జస్ట్ కింద మాత్రం బాగా ఆయిల్లో అది ఫ్రై కావాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఉండండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, అంటే ఆ ఎగ్స్ వచ్చేసి పచ్చేసన్న పగలకోకుండా అట్లే వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోండి, అంతే. పక్కన పెట్టేసుకొని తినండి. ఎందుకంటే ఆ హాఫ్ బాయిల్డ్ కాబట్టి ఆ పచ్చిసొన అలా ఉండాలి, ఇదంతా బాగా వేగాలి, బాగా కాగాలన్నమాట. ఆ ఆయిల్ అంతా చాలా ఆయిల్ వేసి ఉంటాం కాబట్టి ఆయిల్ అంతా పోయేలాగా చూసుకొని తర్వాత ఇచ్చేయండి. చాలా బాగుంది. ఎంత అంటే మాకు మామూలుగా అలవాటు లేని వాళ్ళకి, అంటే మంచింగ్కి అలవాటు లేని వాళ్ళకి నాకు ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. అది అసలు చెప్పలేను అనమాట. దాన్ని తీసుకొని అట్లా తింటుంటే మాత్రము అమోఘం. ఎందుకంటే అంత ఆయిల్లో ఫ్రై అయింది కదా, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓన్లీ మంచింగ్ వాళ్ళు ట్రై చేయండి.